నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ జీవనవేదం కార్యక్రమానికి స్వాగతం. వేద జీవనం జీవనవేదం, ఇందులో సంపూర్ణంగా విశ్వాన్ని జీవుణ్ణి అర్థం చేసుకొని వాటికి సంబంధించిన విజ్ఞానాన్ని అందించినది మన వేద సంస్కృతి. అసలు జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, కర్మలు వీటికి సంబంధించిన సర్వ విషయాలు అద్భుతంగా చర్చించి స్పష్టంగా వేదం అందిస్తే, వేదంలో ఉన్న విషయాల్ని వేద ఋషులు మళ్ళీ పురాణాల ద్వారా మనకు ప్రకటించారు, ఇతిహాసాల ద్వారా అందించారు. అలా మహాభారత ఇతిహాసంలో మార్కండేయ మహర్షి ధర్మరాజుతో కొన్ని అద్భుతమైన విషయాలు తెలియజేస్తాడు. అసలు మానవులు సుఖాలు దుఃఖాలు అనుభవిస్తుంటారు, వీటికి కర్త ఎవరు? భగవంతుడు ఇచ్చాడా? ఇది పెద్ద ప్రశ్న. చాలామంది ఏదో కష్టం కలిగింది, భగవంతుని ప్రార్థించాం, ఆ సమయంలో ఆ కష్టం తీరలేదు కనుక మేము భగవంతుడిని నమ్మం అంటూ ఉంటారు. భగవంతుడిని నమ్మకపోతే భగవంతుడికి నష్టమేం లేదు, కానీ ఈ మాటలో ఒక అజ్ఞానం దాగి ఉంటుంది. భగవంతుడు ప్రార్థించాడు కదా అని కష్టాన్ని తీసేడు, అలాగే ప్రార్థించలేదు కదా అని కష్టాన్ని కలిగించడు. కష్ట సుఖాలకి ఎవరు కర్తలు అనే దాన్ని అద్భుతంగా తెలియజేస్తుంది శాస్త్రం. కర్మణ పురుషకర్త శుభస్యాప్యశుభస్యవా సఫలం తదుపాస్నాతి కథం కర్త స్విదీశ్వర. మంచి పనికైనా చెడ్డ పనికైనా కర్త పురుషుడే, దాని ఫలాన్ని తానే అనుభవిస్తాడు కానీ పరమాత్మ అనుభవించడు అన్నారు. అటువంటప్పుడు పరమాత్మ ప్రసక్తి ఎందుకు, ఆయన స్మరించడం ఎందుకు అని ప్రశ్న వేస్తుంది. ఎవరి కర్మ వల్ల అనుభవించేటప్పుడు పరమాత్మని స్మరించడం ఎందుకు అని. ఒకప్పటి కర్మను ఇప్పుడు అనుభవిస్తున్నాం, అయితే పరమాత్మని స్మరించడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఒక చిత్తశుద్ధి ఏర్పడుతుంది. కర్మకి ఫలాన్ని ఇచ్చేవాడే పరమాత్మ, కర్మ ఫల ప్రదాత ఈశ్వరుడు అని స్పష్టమైన నిర్వచనం మన ప్రాచీన గ్రంథాల్లో కనబడుతుంటుంది. కర్మలకు ఫలాన్ని ఇచ్చేవాడు. అయితే ఈశ్వరుని స్మరించడం వల్ల ఒక చిత్తశుద్ధి ఏర్పడి కర్మఫలాన్ని అనుభవించేటప్పుడు దాని యొక్క తీవ్రత తగ్గుతుంది, మనకు వివేకం మొదలైనవి కలుగుతాయి, దాన్ని ఎదుర్కొనగలిగే శక్తి వస్తుంది. ఎందుకంటే ఈశ్వరుడే శక్తి ప్రదాత, అందులో సందేహం లేదు. జీవులకి శక్తినిచ్చేవాడు ఈశ్వరుడే. కర్మఫలాలు వాడు చేసుకున్న వాటి ప్రకారంగా అనుభవిస్తూ ఉంటాడు. ఇది చక్కని తీర్మానం. అయితే అందరూ చెడ్డ కర్మలు ఎందుకు చేస్తారు, మంచి కర్మలను ఎందుకు ఆచరించరు? లేకపోతే కొంతమంది కొంత మంచిని కొంత చెడ్డని ఎందుకు చేస్తూ ఉంటారు? అసలు సృష్టి ఆరంభం నుంచి ఎలా ఉన్నది అనే ప్రశ్నలు యుధిష్ఠిరుడు అనగా ధర్మరాజు వేస్తే మార్కండేయుడు చక్కని సమాధానం చెప్తాడు. సృష్టి ఆరంభంలో ప్రజాపతి అయిన బ్రహ్మ ప్రాణులకు ఉత్కృష్టమైన శరీరాలే ఇచ్చాడు. ప్రారంభ సృష్టి ఉత్కృష్టంగానే జరిగింది. నిర్మలాని శరీరాన్ని విశుద్ధాని శరీరిణాం ససర్జ ధర్మతంత్రాన్ని పూర్వోత్పన్న ప్రజాపతి. అప్పుడు ఉద్భవించిన వారందరూ నిర్మలమైన శరీరాలతో ఉన్నారు, అలాగే శుద్ధమైన అంతఃకరణంతో ఉన్నారు. వారికున్న శక్తి కూడా ఎప్పుడైనా శక్తి పవిత్రత వల్ల వస్తుంది, ఇది తెలుసుకోవాలి. పవిత్రత అంటే బుద్ధిలో నిర్మలమైనటువంటి భావాలు ఉన్నప్పుడు, రాగద్వేషాది వికారాలు లేనప్పుడు, ఆశలు అసంతృప్తి మొదలు లేనప్పుడు ఒక శక్తి మనలో ఉత్పన్నమవుతుంది. ఆ శక్తి వల్లనే మనం చక్కగా క్షేమంగా ఉండగలం. అలా ఉండేవాళ్ళు మొదట ఏర్పడినటువంటి జీవులు, వారికి దానికి తగ్గట్టుగా అద్భుతమైన శక్తులు వ్యక్తమయ్యేవి. అమోఘ ఫల సంకల్పా సువ్రతా సత్యవాదిన. వాళ్ళందరూ కూడాను అమోఘమైన ఫలము సంకల్పం కలిగిన వారు. అమోఘం అంటే వ్యర్థము కాని, వారు ఏదైనా సంకల్పం చేస్తే అది తప్పకుండా జరిగేది. అదేవిధంగా వ్యర్థం కాని ఫలాలు కూడా పొందేవారు. విశేషించి ప్రతివారు కూడాను సువ్రతా సత్యవాదిన, మంచి సత్కర్మలని ఒక వ్రతపాలనంత పవిత్రంగా ఆచరించేవారు, సత్యాన్ని పలికేవారు, సత్యంగా జీవించేవారు. ఇది తెలియాలి. సత్యం పలుకుట, సత్యంగా జీవించుట. సత్యం పలుకుట అంటే యథార్థాన్ని పలకడం ఒకటి, కపటం లేకుండా వంచన లేకుండా జీవించడమే సత్య జీవనము అంటే. ఈ రెండూ కలిగి ఉన్న వాళ్ళని సత్యవాదులు అంటారు. వారు బ్రహ్మభూత నరాపుణ్యా, వాళ్ళ బ్రహ్మభూతులు. బ్రహ్మభూతులు అంటే విశ్వమంతా పరబ్రహ్మస్వరూపిణ భావంతో ఉన్నటువంటి వారు. వారు పుణ్యాహ అంటే పవిత్ర జీవనులు. అలా ఉండేవారు మొట్టమొదట. దానివల్ల వాళ్ళకి స్వతంత్రంగా దేవతల్నే చూడగలిగే శక్తి ఉండేది. సర్వే దేవై సమాయాంతి స్వచ్ఛందేన నభస్థలం తతశ్చ పునరాయాంతి సర్వే స్వచ్ఛందచారిణ. వారు స్వచ్ఛందంగా అంటే స్వేచ్ఛగా దివ్యలోకాలకు వెళ్ళగలిగేవారు, అక్కడి నుంచి తిరిగి రాగలిగేవారు, దేవతలను దర్శించగలిగేవారు. అలాగే దేవసంఘానాం ఋషీణాంచ మహాత్మనాం ద్రష్టారహ,
దేవతలు ఋషులు వాళ్ళకి ప్రత్యక్షమయ్యేవారు, వీరు వాళ్ళని కళ్ళారా చూడగలిగేవారు, వాళ్ళతో మాట్లాడగలిగేవారు. కారణం ఏంటంటే పవిత్రత ఉండడం వల్ల వారికి శక్తి ఉన్నది. కనుక పవిత్రత మనలో ఎంత అభివృద్ధి జరిగితే దివ్యత్వాన్ని మన అనుభవానికి తెచ్చుకోగలం. పవిత్రత లేనప్పుడు దివ్యత్వం కనబడదు. కనబడి సరిగదా దివ్యత్వం లేదని వాదిస్తూ ఉంటాడు అజ్ఞానం చేత. అప్పటి వాళ్ళు మొదట వచ్చిన జీవులు పవిత్రులు గనక, సత్యవాదులు గనక, సత్యవ్రతులు దృఢవ్రతులు గనక వారికి ఆ శక్తి ఉన్నది. ప్రత్యక్షాహ సర్వధర్మాణం దాంతా విగతమత్సరాహ. వాళ్ళు దాంతులు అంటే ఇంద్రియ నిగ్రహ సంపన్నులు. మాత్సర్యము మొదలైన వికారాలు లేవు. వాళ్ళకి ధర్మములు స్పష్టంగా తెలిసిన ధర్మాన్ని పాటిస్తారు. అందుకే వాళ్ళ ఆయుష్లు కూడా ఎక్కువగా ఉండేవి సుమా అని చెప్తున్నాడు. ఇక్కడ మార్కండేయుడు చెప్తున్న ఈ మాటల్లో మనం గమనించినట్లయితే దీర్ఘాయువు ఉండాలి అంటే ధార్మిక జీవనం ఉండాలి అనే మాట ప్రస్తావన చేస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ధర్మంలో ఆశ తక్కువగా ఉంటుంది. ధర్మంతో లభించిన దాంతో తృప్తిగా జీవించడం తెలుస్తుంది. ఆశ పెరుగుతున్న కొద్దీ అసంతృప్తి పెరుగుతుంది. అసంతృప్తి పెరుగుతున్న కొద్దీ మానసికంగా ఒక క్షోభ ఏర్పడుతూ ఉంటుంది. దానితో అతడు ఒక జీవితాన్ని క్రమశిక్షణతో నడపడు. దానివల్ల ఆరోగ్యము ఆయుష్ కూడా దెబ్బతింటాయి. అందుకే ఆ రోజుల్లో మొట్టమొదటి మానవులు సర్వధర్మములు తెలిసిన వారి, నిగ్రహ సంపన్నులై, మాత్సర్యము మొదలైన దోషములు లేని వారై ఉండేవారు. మాత్సర్యము అంటే ఇంకొకరితో పోల్చి చూసుకుని వాడుకున్నది నాకు లేదే, వాడికంటే నేను గొప్పగా ఉండాలి అనే భావం మాత్సర్యం. అది లేకుండా ఉండడం విగత మాత్సర్యం. అలా మాత్సర్యం లేకపోవడం చేత వాళ్ళు తృప్తిగా జీవించేవారు. ఆసన్ వర్ష సహస్రీయా తథా పుత్ర సహస్రిణ. వాళ్ళు వేల కొలది ఆయుష్యులు కలిగి ఉండేవారు అన్నారు. అంటే పూర్వయుగాల్లో ఆయుష్యులు వేల కొలది సంవత్సరాలు ఉండేవి అని మన పురాణములు చెప్తున్నాయి. ఇప్పుడు మనం చదివినట్లయితే దాన్ని విశ్వసించం. ఎందుకంటే 100 ఏళ్ల ఆయువే కష్టమైపోయిన పరిస్థితులు ఉన్నాం. అది ఈ యుగ లక్షణం. కానీ ఆది యుగాల్లో దీన్ని కృతయుగం మొదలైన పేర్లతో అని పిలుస్తుంటాం. కృతయుగం, సత్యయుగం అని. ఆ యుగాల్లో మాత్రం అందరూ కూడాను వేల కొలది సంవత్సరాలు బ్రతికేవారు. కారణం ధర్మం వల్ల, సత్యం వల్ల, పవిత్రత వల్ల. వారికి దేవతలతో అనుబంధం ఉండేది. దేవతలను చూసేవాళ్ళు. ఆ కారణం చేత మనకి రామాయణ భారతాల్లో పాత్రలు దేవతలతో మాట్లాడడం, ఋషులతో మాట్లాడడం కనబడుతుంటుంది. ఇక్కడ చెప్తున్న విషయం బట్టి సర్వధర్మములు తెలుసుకుని పవిత్ర జీవనం వల్ల దివ్యత్వాన్ని అనుభవానికి తెచ్చుకోగలిగి ఋషులు దేవతలతో కూడా అనుబంధం కలిగి ఉండేవారు. దానివల్ల వేల కొలది సంవత్సరాలు జీవించగలిగేవారు. వాళ్ళ సంతానం కూడా ఆ విధంగానే ఉండేది. బహుసంతానం ఉండేది. ఆ సంతానం అంతా కూడా మళ్ళీ దీర్ఘాయుష్యతో ధార్మికంగా పుష్టిగా తుష్టిగా ఉండేవారు. కానీ క్రమక్రమంగా ఏం జరిగిందంటే తతః కాలాంతరేణ్యస్మిన్ పృథివీతలచారిణ కామక్రోధాభిభూతాస్తే మాయా వ్యాజోపజీవిన. ఇవి నేటి సమాజం కూడా అధ్యయనం చేయవలసిన గొప్ప అంశం. ఇక్కడ కాలక్రమంలో స్వార్థం క్రమంగా పెరుగుతూ వచ్చినది. అంటే సత్వగుణం బాగా ఉన్నప్పుడు ఇందాక చెప్పిన సద్బుద్ధులు ఉంటాయి, సల్లక్షణాలు ఉంటాయి. అయితే రజోగుణ తమోగుణాలు ఉన్నా సత్వగుణం కంట్రోల్లో ఉంటాయి. రజోగుణం ఉన్నప్పుడు ఒక కర్మ చేయడానికి కావాల్సిన ఉత్సాహం, అహంకారం మొదలైనవి ఉంటాయి. తమోగుణం వల్ల నిద్ర మొదలైనవి ఉంటాయి. ఈ రెండు కూడా అవసరమే. కానీ సత్వగుణం యొక్క అధీనంలో ఉంచుకుంటే సత్వగుణంలో ధర్మము, జ్ఞానం ప్రధానంగా ఉంటాయి. ఈ ధర్మజ్ఞానాలతో మన రజోగుణ తమోగుణాన్ని నియంత్రించుకుంటూ జీవించినట్లయితే అద్భుతమైన జీవితం ఇక్కడే అనుభవించవచ్చు. ఎక్కడ పరలోకానికి వెళ్ళి స్వర్గలోక సుఖాలు పొందడం కాదు, భూమి యందే దివ్యమైన జీవితాన్ని గడపవచ్చు. కానీ క్రమంగా రజోగుణ తమోగుణాలు పెరుగుతూ సత్వగుణం తగ్గిపోతూ ఉంటే స్వార్థం పెరుగుతుంది. దానితో కామ, క్రోధ ఇత్యాదులన్నీ వ్యాపించి సత్వగుణం తగ్గడంతో ధర్మము, జ్ఞానముపై దృష్టి సన్నగిలుతుంది. దానితో పవిత్రత లోపిస్తుంది. పవిత్రత లోపించడంతో దివ్యత్వానికి దూరం అవుతాం. ఇది తెలుసుకోవాలి. చాలామంది ఆ రోజుల్లో ఋషుల్ని కలుసుకున్నప్పుడు, దేవతను కలుసుకున్నప్పుడు మాట్లాడడం మనకు కనబడుతుంది. నారద మహర్షి వచ్చి ఎవరితోనో మాట్లాడారు, ఇప్పుడు మార్కండేయ మహర్షి వచ్చి ధర్మరాజుతో మాట్లాడారు అంటూ ఉంటాం. అంటే పవిత్రత వల్ల ఆ విధంగా ఋషుల్ని దర్శించగలిగారు. ఈ మహర్షి వెళ్ళి దుర్యోధనుడితో ఎందుకు మాట్లాడలేదు, దుర్యోధనుడు పదవిలో ఉన్నప్పటికీ అక్కడికి ఎందుకు వెళ్ళలేదు అంటే మహర్షులకి, దేవతలకి పదవులు, సంపదలు అక్కర్లేదు. వాళ్ళకి కావాల్సిన పవిత్రత, ధర్మము అది ఉన్న చోట వాళ్ళే వస్తారు. వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళగలరు కూడా. ఇది ఈ కథలో మనకు సూచిస్తున్న అంశం. అయితే సృష్టి ఆది యందు అటువంటి ఉండేవారు. కానీ కాలక్రమంలో తతః కాలాంతరే అస్మిన్, కాలాంతరంలో అంటే కాలక్రమంగా జరిగింది ఏంటంటే పృథివీతలచారిణ, భూమి మీద ఉండేవారు. కామ క్రోధ అభిభూతాస్తే మాయా వ్యాజోపజీవిన. కామం చేత, క్రోధం చేత మాయా జీవితము,
వ్యాజ జీవితము అలవాటు చేసుకున్నారన్నారు. మాయా జీవితం అంటే అర్థం కపటంగా జీవించడం. అంటే లోపల ఒకటి ఉంటుంది, బయట కూడా చూపిస్తుంటారు, వంచన చేస్తారు. కపటం యొక్క మరొక పేరు వంచన. అలాగే వ్యాజం, ఏది చేసినా ఏదో నెపంతో చేయడం. ఒక ధర్మం చేసామంటే ధర్మం వల్ల నాకు ఈ ఫలం కావాలి అనే దృష్టితో చేస్తారు. ఏదైనా ఫలాన్ని ఆశించకుండా ధర్మం చేయడం పోతుంది. అంటే ఒకానొక సాకుతో పనిచేయడాన్ని వ్యాజ జీవనం అంటారు. ఈ వ్యాజ జీవనము మాయా జీవనం అలవాటై తర్వాత వచ్చినవి లోభ మోహాభిభూతాశ్చ, లోభము మోహము మొదలయ్యాయి. ఈ లోభమోహాల వల్ల క్రమంగా త్యక్తాదేహైస్తతో నరాహ, ఆ దివ్యత్వం క్షీణించింది, ఆయువులు కూడా తగ్గిపోయాయి. దాంతో పాపాలు ఆచరిస్తూ నీచ జన్మలు కూడా పొందడం మొదలుపెట్టారు. పాపాల వల్ల వచ్చేది నీచ జన్మలు, పుణ్యాల వల్ల వచ్చే ఉత్కృష్ట జన్మలు. పైగా ఇదివరకు వాళ్ళు తపస్సులు ఆచరించినప్పుడు, ధర్మాలు ఆచరించినప్పుడు అవి అమోఘంగా ఫలించేవి. వాళ్ళు సంకల్పించినా, వాళ్ళు ఇది చెయ్యాలి అనుకున్నా జరిగేవి. కానీ క్రమంగా ఈ కామక్రోధ లోభమోహాలు ఏర్పడడం వల్ల మోఘేష్ట మోఘ సంకల్పా మోఘజ్ఞాన విచేతసః, వాళ్ళ యొక్క యజ్ఞయాగాది కర్మలు వ్యర్థాలయ్యాయి, వాళ్ళ సంకల్పాలు వ్యర్థమయ్యాయి, వాళ్ళు తెలుసుకున్న జ్ఞానం కూడా నష్టమవడం మొదలుపెట్టింది. దీన్ని బట్టి ఎన్ని గొప్ప పనులు చేసినా, ఎంత జ్ఞానమున్నా పవిత్రత లోపిస్తే అవన్నీ దెబ్బతింటాయన్న విషయాన్ని సూచిస్తున్నాడు. అలా క్రమక్రమంగా ఇలాంటి వారు ఎక్కువడంతో వ్యాధులు మొదలైనవి కూడా వ్యాపించి క్రమంగా దుర్మార్గులు ప్రతాపహీనులు తయారయ్యారు. అల్పాయుష్కులు పాపులు రౌద్రమైన కర్మ చేసేవారు మొదలయ్యారు. నాస్తికులు కూడా ప్రారంభమయ్యారు. ఇదంతా కూడా క్రమంగా ధర్మాన్ని జ్ఞానాన్ని విడిచిపెట్టి అపవిత్రులై స్వార్థం పెంచుకోవడం వల్ల కలుగుతున్నటువంటి తిరోగమనం ఇదంతా కూడా అని చెప్తే అప్పుడు యుధిష్ఠిరుడు మాట అన్నాడు, చేసిన కర్మలు తర్వాత జన్మల్లోకి వస్తాయంటారు, అవి ఎలా వస్తాయి? మళ్ళీ జన్మలకు వచ్చే వరకు ఆ కర్మలు ఎక్కడుంటాయి? ఇది అడిగారు. అసలు ఈ శరీరం విడిచిపెట్టి మరో శరీరంలోకి వెళ్ళడము, ఆ లోపల ఈ కర్మలు ఎక్కడ దాక్కుని ఉంటాయి, ఈ కర్మలు ఎలా అనుసరిస్తే జీవుణ్ణి, ఇది నాకు తెలుసుకోవాలనుంది అని అడిగితే దాని మార్కండేయుడు చెప్తున్న అద్భుతమైన సమాచారం. మొత్తానికి ఈ అంశములో మార్కండేయ ధర్మరాజ సంవాదంలో రమ్యమైన అంశములు కొన్ని తెలుస్తుంటాయి. జీవుణ్ణి చక్కగా అధ్యయనం చేసుకుని గతుల గురించి చెప్పిన ఇంత చక్కని అంశం మరెక్కడా గోచరించదు. దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇవాళ మనకి ఈ శరీరం లభించింది కనుక దానితోనే మనం మమైకమైపోయి ఈ సుఖదుఖాల గురించి, ఈ కర్మల గురించి మాట్లాడుతుంటాం. కానీ ఈ శరీరం వెనక ఎన్ని శరీరాలు ధరించి వచ్చామో, ఇంకా ఎన్ని పొందబోతూ ఉన్నామో తెలుసుకోవాలి. ఇక్కడ జంతోహ ప్రేతస్య కౌంతేయ గతి స్వైరిహ కర్మభిః, మరణానంతరం జీవుడి గతి వాడి కర్మల్ని అనుసరించుతూ ఉంటుంది. అది ఎక్కడుంటాయి అనే దాన్ని చెప్తూ అసలు శరీరం అంటే ఏమనుకుంటున్నావు అని తిరిగి ప్రశ్నించాడు మార్కండేయుడు. శరీరం అంటే కనిపిస్తున్న స్థూల శరీరమే కాదు, లోపల సూక్ష్మ శరీరం ఒకటి ఉంటుంది. ఈ సూక్ష్మ శరీరంలోనే అంతఃకరణం అని ఉంటుంది. అంతఃకరణం అంటే మనస్సును ప్రధానంగా చెప్పుకోవాలి. మన సంకల్పాలు వికల్పాలు ఇవి శరీరం దాకా ఎవరికీ కనబడవు కదా. కన్ను ముక్కు చెవి కనబడ్డట్టు మనస్సు బుద్ధి ఎవరికైనా కనబడుతుందా? కానీ ఆ మనస్సు బుద్ధి మొదలైనవన్నీ కూడా సూక్ష్మ శరీరంలో ఉంటాయి. అలాగే బయటకు కనబడుతున్న కన్ను మొదలైన ఇంద్రియాలు స్థూల శరీరం అనుకుంటే, కంటికి చూసే శక్తి చెవికి వినే శక్తి సూక్ష్మ శరీరంలో ఉంటాయి. అందుకే కన్ను పోయినప్పటికి కూడా చూసే శక్తి సూక్ష్మ శరీరానికి ఉంటుంది ఇక్కడ. అయితే వాడి కర్మను అనుసరించి అది స్థూలేంద్రియమైన కన్ను పనిచేస్తుంటుంది. ఇంద్రియాలు కూడా పూర్వకర్మలను అనుసరించి పనిచేస్తుంటాయి. ఎందుకంటే పూర్వకర్మలను అనుభవించడానికై ఏర్పడినదే స్థూల దేహము. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఈ స్థూల దేహము, ఈ కర్మానుభవం ఈ జన్మకి ఎంత తెచ్చుకున్నాడో అంత అనుభవించిన తర్వాత స్థూల దేహం పోతుంది. దీన్ని మనం మరణం అంటాం. మరణం అంటే కేవలం స్థూల దేహం పోవడం మాత్రమే, అంతేగాని జీవుడు చచ్చిపోడు, నశించిపోడు, శరీరం చచ్చిపోతుంది. అయితే ఈ శరీరంతో అతడు చేసినటువంటి కర్మల యొక్క ప్రభావము ఆ సూక్ష్మ శరీరంలో దాగి ఉంటుంది. ఈ సూక్ష్మ శరీరం లోపలే కారణ శరీరం ఒకటి ఉంటుంది. ఈ సూక్ష్మ కారణ శరీరాలు ఇప్పుడు కలిసి ఉంటాయి. ఈ కారణ శరీరమే అవిద్య అనే పేరుతో కూడా ఆదిశంకర భగవత్పాల్ వారు మొదలైన వేదాంతులు కూడా చెప్పారు. అంటే అవిద్య అంటే పరమాత్మను తెలుసుకోలేకపోవుట, దేహమే తాను అనుకునుట, దానితో కలిసి ఆలోచించడం ప్రధాన అవిద్య యొక్క లక్షణం. ఈ అవిద్య కారణ శరీరంగా ఉంటుంది. తాను చేసిన కర్మల వాసనలన్నీ దాగి ఉంటాయి. దానితో ఉంటుంది సూక్ష్మ శరీరం. మునుపు చెప్పినట్లుగా ఈ సూక్ష్మ శరీరంలో మనస్సు, దర్శన శక్తి ఇత్యాది శక్తులన్నీ దాగి ఉంటాయి. ఈ స్థూల శరీరం పోయిన తర్వాత ఈ సూక్ష్మ శరీరమే చేసిన కర్మలను అనుసరించిన దేహాలు ధరిస్తూ ఉంటుంది. అది మళ్ళీ భూమిలోకి రావచ్చు,
జంతువులుగా రావచ్చు, మానవులుగా రావచ్చు, స్వర్గాది లోకాల్లోకి వెళ్ళవచ్చు. అప్పుడు దానికి తగ్గ స్థూల శరీరం పొందుతుంది సూక్ష్మ శరీరం. అంతవరకు చేసిన కర్మలు ఎక్కడ దాగి ఉంటాయంటే కర్మల ఫలాలు దాగి ఉన్నది సూక్ష్మ శరీరంలో దాగి ఉంటాయి. ఆ దాగి ఉంటాయి కనుకనే కర్మలకు తగ్గ శరీరం తయారవుతుంది. ఇక్కడ అంటే వాడు చేసిన కర్మలకు తగ్గ శరీరమే వాడికి తయారవుతుంది. అదే భగవంతుడు ఈ శరీరం ఇచ్చాడు అనకూడదు. ఒక విధంగా ఇచ్చాడు, ఒక విధంగా ఇవ్వలేదు. ఈ మాటను భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు, కర్తని నేనే అకర్తని నేనే అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? భగవంతుడు వీరి కర్మలకి తగ్గ ఫలాన్ని ఇస్తాడు కనుక కర్త అనాలి. కానీ తాను ఆలోచించి ఇష్టం వచ్చినట్టు చేయడు. వాడు కర్మలకు తగ్గట్టు చేస్తాడు కనుక అకర్త అని కూడా ఆయన్నే అనాలి. కర్త అకర్త అంటే ఇది భగవంతుడు, జీవుడు, ప్రపంచం విషయంలో భారతీయ సంస్కృతి అనగా వేద సంస్కృతి ఇచ్చిన స్పష్టమైన అవగాహన. దీన్ని బట్టి మనమే మన సుఖదుఖాలకు కర్తలము అని తెలుస్తుంది. ఇలాగ తెలుసుకున్నటువంటి వాళ్ళే జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఈ శరీరం ఉన్నప్పుడే, ఈ శరీరం లేనప్పుడు ప్రవర్తించలేం. ఇప్పుడే బాగుపడాలి. శుభానామ శుభానాంచ కురితే సంచయం మహత్ ఆయుషోంతే ప్రహాయేదం క్షీణప్రాయం కళేబరం సంభవత్యేవ యుగపద్యోనవు నాస్త్యంతరాభవ. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ మార్కండేయ మహర్షి. ఏమనంటే శుభకర్మైనా అశుభకర్మైనా వాడి యొక్క అంతఃకరణం అంటే సూక్ష్మ శరీరంలో దాగి ఉంటే దానికి తగ్గ శరీరాన్ని ఈ శరీరం పోయిన వెంటనే పొందుతాడన్న. అంటే మనిషి చనిపోయిన వెంటనే మరో జన్మ పొందుతాడా అని ప్రశ్న రావచ్చు. దీనికి చక్కని వ్యాఖ్యానం కూడా ఉన్నది. అది యోగవాసిష్ఠ గ్రంథాన్ని అనుసరిస్తే తెలుస్తుంది. అంటే ఈ శరీరం అంటే మానవుడు మళ్ళీ మానవుడిగా పుట్టవచ్చు, జంతువుగా పుట్టవచ్చు. కానీ మానవుడు చేసినటువంటి పాప పుణ్య ఫలాల తీవ్రత బట్టి రకరకాల శరీరాలు ధరిస్తాడు. ఇందులో భూమి మీదకి వచ్చే శరీరం పేరు కర్మ శరీరం అని అర్థం. అదే స్వర్గాది లోకాలకు వెళ్ళే శరీరం పేరు భోగ శరీరం. నరకాదులకు వెళ్ళే శరీరం పేరు యాతనా శరీరం. 3 రకాల శరీరాలు ఉంటాయి. తీవ్రమైన పాపములు ఉన్నప్పుడు ఈ యాతనా శరీరం ధరించి నరకాది లోకాలకు వెళ్తాడు. అక్కడ అనుభవించవలసిన పాపకర్మలు అనుభవించేసి మిగిలినటువంటి పుణ్యకర్మలు పాపకర్మలు ఏమైనా మిగిలి ఉంటే అవి అనుభవించడానికి వాళ్ళు భూమి మీద మానవ జన్మ ఎత్తుతాడు. లేదా జంతు జన్మలు కూడా ఎత్తవచ్చు. కేవలం పాపమే ఎక్కువ ఉంటే జంతు జన్మలు, పక్షి జన్మలు వస్తాయి. ఎందుకంటే వాటికి తరించే అవకాశం లేదు. అలాంటి జన్మలు వస్తాయి. మానవ జన్మ పుణ్య పాపముల మిశ్రమం మీద ఏర్పడుతుంటుంది. అయితే ఎక్కువ పుణ్యం ఉన్నటువంటి వారు భోగ శరీరాలు ధరించి స్వర్గాది లోకాల్లో సుఖాలు అనుభవిస్తారు. ఆ అనుభవం అయిపోయిన తర్వాత మళ్ళీ మిగిలినటువంటి కర్మల ఫలం అనుభవించడం మళ్ళీ భూమి మీదకి రావచ్చు. అందుకే దివ్యమైన స్వర్గ సుఖాదులు అనుభవించినటువంటి జీవులు కూడా తర్వాత ఉత్తమ జన్మలు పొందుతారు. అదే నరకాదులు అనుభవించిన వరకు ఉత్తమ జన్మలు రావు. దుఃఖభూయిష్టమైన జన్మలు, అజ్ఞానంతో కూడిన జన్మలు కూడా వస్తాయి. అయితే ఆ జన్మలో ఏదో పూర్వపుణ్య విశేషం చేతున్న వాసనాప్రాయంగా మంచి సంస్కారం ఉంటే ఒక్క మంచి సంస్కారం వల్లైనా ఒక సత్పురుషుడు దొరకడమో, ఒక శాస్త్ర విషయం గ్రహించడమో, సత్కర్మలు ఆచరించడమో, ధర్మబద్ధంగా జీవించడమో జరుగుతుంది. లేకపోతే పశువుల్లాగా తినడానికి, తిరగడానికి, వినోదించడానికి జీవితం ఉంది అని ఎవరైతే బ్రతుకుతారో వారు తర్వాత కూడా ఉత్తమ గతులు పొందలేరు. అదే ఆ జన్మ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ఎవరైతే సత్కర్మలు ఆచరిస్తూ పవిత్రంగా జీవిస్తారో అటువంటి వాళ్ళు మరి సద్గతులు, సజ్జన్మలు కూడా పొందవచ్చు అంటూ కర్మల గతుల గురించి ఇంతవరకు చెప్పారు. కర్మలు అంటే గుర్తుపెట్టుకోవాలి, శుభకర్మ అశుభకర్మ కూడా దానికి తగ్గ ఫలాలు ఎలా ఉంటాయో చెప్పారు. ఇక్కడ సారాంశంగా గ్రహించేది గొప్ప పుణ్యకర్మలకు ఉత్తమ లోకాలు లభిస్తాయి, గొప్ప పాపకర్మాలకి నరకాది లోకాలు లభిస్తాయి. అవి తక్కువగా ఉన్నప్పుడు మళ్ళీ భూమి యందు వస్తారు. అవి అనుభవించిన తర్వాత ఆ అనుభవించిన దాంట్లో భూమి యందు వచ్చినటువంటి వారు పాపం గట్టిగా ఉన్నప్పుడు నీచ జన్మలు, పుణ్యం గట్టిగా ఉన్నప్పుడు ఉత్కృష్ట జన్మలు పొందుతారు. కానీ ఆ జన్మల్లో వివేకము మొదలైనవి కలిగి సత్కర్మలు చేస్తూ ప్రవర్తించినట్లయితే, ధర్మబద్ధ జీవనాన్ని గడిపినట్లయితే వాళ్ళు ఉత్కృష్ట గతులు పొందుతారు అని చెప్తున్నారు. అయితే ఈ చెప్పినప్పుడు ఎవరి కర్మకు వాళ్ళే అనుభవించినప్పుడు భగవంతుడు ఎందుకు, భగవద్భక్తి ఎందుకు అంటే భగవద్భక్తి కర్మఫలాలు తప్పించుకోవడం కోసం కాదు. ఆ మాటకొస్తే మహానుభవులైన భాగవతోత్తములందరూ దరిద్రాన్ని అనుభవించారు, కష్టాన్ని అనుభవించారు, కానీ భక్తిని మాత్రం వదలలేదు. త్యాగరాజ స్వామివారు ఇంటికొచ్చిన సంపదను కూడా నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అని విడిచిపెట్టారు. రామదాస గారైతే చెరసాల్లో దుఃఖం అనుభవించారు, కానీ భక్తిని మాత్రం విడిచిపెట్టలేదు. అంటే కష్టం అనుభవించిన, సుఖం అనుభవించిన భగవద్భక్తిని వాళ్ళు విడిచిపెట్టలేదు. అంటే భక్తి వల్ల కష్టం పోయి సుఖం వస్తుందని వాళ్ళు అనుకోలేదు. వారు కేవలం భక్తి, భగవంతుడిని ఆశ్రయించడం అని భగవంతుడిని దృష్టి పెట్టారు, ధర్మబద్ధంగా జీవించారు. దీనివల్ల వాళ్ళకి ఉత్తమ గతులు తర్వాత లభించాయి. అయితే ఈ జీవితంలో ఫలితం ఉండదు అనడానికి లేదు.
ఈ జీవితంలో పూర్వకర్మలను అనుసరించి సుఖదుఖాలు వస్తున్నప్పటికీ కూడా వారి భక్తి బలం వల్ల, వివేక బలం వల్ల తట్టుకునే జ్ఞానం వారికి ఉన్నది. ఎందుకంటే సుఖాన్ని అనుభవించడం గొప్ప జీవితం ఏం కాదు, దుఃఖాన్ని అనుభవించడం బాధాకరమైన జీవితం ఏం కాదు. ధర్మంగా బ్రతకడం గొప్ప జీవితం. అలా ధర్మం వైపు బుద్ధిని ప్రేరేపించగలిగే విధంగా భగవంతుడు అనుగ్రహిస్తాడు. అందుకే భగవంతుడిని ఆశ్రయించి ధర్మాన్ని ఆచరించడం అనేదే సనాతన ధర్మం చెప్పి గొప్ప సిద్ధాంతం. అంతేగాని మన సుఖదుఖాలకి భగవంతుడిని కర్తగా చేసి నిందించడం ప్రధానం కాదు. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే భక్తి కర్మ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇది తెలియ కొంతమంది కర్మను అనుభవించడమే కానీ దేవుడు అనేవాడు లేడు అంటూ ఉంటారు. అది అజ్ఞానం. కర్మ ఫలప్రదాతగా ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు ఇచ్చిన శక్తితోనే కర్మఫలాన్ని మనం అనుభవించగలుగుతున్నాం. శక్తి ఆయన ఇస్తున్నాడు అంతే. ఇక్కడ శక్తి ప్రదాత అయిన ఈశ్వరుని మనం ఆశ్రయించినట్లయితే దృష్టి ఆయన యందు మనం పెట్టుకున్నప్పుడు సుఖదుఖాలకి మనం పొంగిపోకుండా కుంగిపోకుండా నిలబడగలం. సుఖదుఖాలను మించినటువంటి ఉత్కృష్ట స్థితి ఉందని తెలుసుకుంటూ ధర్మబద్ధంగా జీవించగలం. ఇది భగవంతుడిని ఆశ్రయించవలసిన పద్ధతి, కర్మల యొక్క ఫలితం సుమా అని చెప్తూ ఇక్కడ వివిధ జన్మలు వెంట వెంటనే వస్తాయంటే అర్థం ఏంటంటే ఉత్తమ లోకాలకు వెళ్ళడమో, మరొక క్షీణలోకాలకు వెళ్ళడము, అంటే నరకలోకాలకు వెళ్ళడము, భూమి మీదకి రావడము వెంట వెంటనే జరుగుతుందన్నారు. ఈ శరీరం రాకపోయినా ఉత్తమ లోకాలకు వెళ్ళగలిగే శరీరానికి అతివాహిక శరీరము అంటారు. ఇది భోగ యాతన అనే 2 పేర్లతో ఉంటుంది అని తెలియజేశారు. అయితే మరొక అద్భుతమైన విషయం చెప్తారేంటంటే, ఇలాగా సత్కర్మలు దుష్కర్మలు చేసేవారి గురించి అలా విడిచిపెట్టి కొందరు మహాత్ములు ఉంటారయ్యా, వాళ్ళు ఈ జీవితంలోనే ఉత్కృష్టతను పొందగలరు. వీళ్ళు ఎలా ఉంటారంటే మునుపు వర్ణించాను కదా పూర్వయుగాల్లో ఎలా ఉండేవారో అని. అలాంటి వాళ్ళు కొందరు ఏ యుగంలోనూ ఉంటారు, కొద్దిమంది ఉంటారు. వారి జీవన విధానాన్ని పరిశీలించు. వారి ఇహ జీవితంలోని దివ్యత్వాన్ని పొందగలరు. వారు ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఇంకా పుట్టుక అనే లేని కైవల్యాన్ని, మోక్షాన్ని పొందగలరు. వాళ్ళు నిరంతర అఖండమైన పరమాత్మతో తాదాత్మ్యం చెంది ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఉత్కృష్టులైన జ్ఞానులు, వాళ్ళు సిద్ధులు అని చెప్పబడుతుంటారు. వీరు కర్మ యొక్క 2 గతులు అంటే పాపగతి పుణ్యగతి రెండిటికి అతీతంగా ఉంటారు. అంటే వాళ్ళు ఈ జీవితంలో ఉన్నప్పటికీ కూడాను సత్యవృతి గురు శుశ్రూషణ పరాయణులై శుక్ల జాతీయులే ఉంటారు. శుక్ల జాతీయులు అంటే తెల్లని జాతికి చెందినవారు అన్నారు. అంటే తెల్లవాళ్ళు అని అర్థం కాదు ఇక్కడ. శుక్ల జాతీయులు అంటే శుక్లము అంటే సత్వగుణం అని అర్థం. ఆ సత్వగుణ సంపన్నులై ధర్మబుద్ధులు ఉంటారు. సుశీలాహ ఎట్టి పరిస్థితుల్లోని శీలాన్ని విడిచిపెట్టారు. శీలం అంటే సత్స్వభావం. అలాగే క్షాంత దాంతాహ నిగ్రహశక్తి కలవారి ఉంటారు. శుచి కలవారి ఉంటారు. శుచి అంటే ఆర్జన ధర్మబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా వినియోగించాలి. అలాంటి శుచి గలవారి ఉంటారు. శుభలక్షణాలతో ఉంటారు. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నవారై ఉంటారు. అటువంటి వారు ఈ జీవితంలో ఉన్నప్పటికీ వాళ్ళకి కర్మఫలాలు అంటవు. సుఖదుఖాలకు అతీతంగా ఉంటారు. వాళ్ళు అనంతరం కైవల్యాన్ని పొందుతారు. వీళ్ళని గొప్ప సుజ్ఞానులు అంటారంటూ మానవుల యొక్క సర్వగతుల్ని అద్భుతంగా వివరించాడు మార్కండేయ మహర్షి. అలాంటి మహర్షులు నిర్దేశించిన వేద జీవనానికి, జీవన వేదానికి నమస్కరిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.